టాలీవుడ్ స్టార్ నటుడు జూనియర్ ఎన్టీఆర్ కు ఢిల్లీ హైకోర్టులో కీలకమైన ఊరట లభించింది. ఆయన పేరు, బిరుదులు, గుర్తింపును అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాల కోసం వినియోగించడాన్ని ఇకపై సహించబోమని కోర్టు స్పష్టంగా పేర్కొంది. సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్ఫామ్ లో పెరుగుతున్న ట్రోలింగ్, మార్ఫింగ్, ఏఐ ఆధారిత కంటెంట్ నేపథ్యంలో ఈ తీర్పు ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇటీవల కాలంలో కృత్రిమ మేధస్సు వినియోగం పెరగడంతో ప్రముఖ నటీనటుల ఫోటోలు, వీడియోలు, గొంతులను అనుకరిస్తూ తప్పుడు కంటెంట్ రూపొందించడం సాధారణమైంది. ఈ క్రమంలో వ్యక్తిత్వ హానం, గౌరవ భంగం, పేరు ప్రతిష్టలకు నష్టం జరుగుతున్న నేపథ్యంలో పలువురు సెలబ్రిటీలు కోర్టును ఆశ్రయించారు. ఇదే తరహాలో జూనియర్ ఎన్టీఆర్ కూడా తన వ్యక్తిత్వ హక్కులు, ప్రచార హక్కుల పరిరక్షణ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా కోర్టు ఆయనకి అనుకూలంగా కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఆదేశాల ప్రకారం ఇకపై ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్, తారక్, నందమూరి తారక రామారావు, మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ వంటి పేర్లు, బిరుదులను ఆయన అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం నిషేధించబడింది. ఈ పేర్లను బ్రాండింగ్ ప్రకటనలు, డిజిటల్ కంటెంట్ లేదా ఇతర కమర్షియల్ కార్యకలాపాల్లో అనధికారంగా వినియోగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని కోర్టు స్పష్టం చేసింది. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి LG ఎంటర్టైన్మెంట్.